जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जपाकुसुमसङ्काशं काश्यपेयं महद्युतिं तमहं सर्वपापज्ञं प्रणतोस्मि दिवाकरं। ఈరోజు పంచాంగం తేదీ 7/9/2025 ఆదివారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద శుద్ధ పౌర్ణమి. రాత్రి 11:54 వరకు తదుపరి బహుళ పాడ్యం ప్రారంభమవుతుంది. ఈరోజు శతభిష నక్షత్రము రాత్రి 10:58 వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జ్యం ఉదయం 6:28 నుండి 8:02 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:54 నుండి 5:28 వరకు, రావుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండ కేతుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయము సాయంత్రం 6:26. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం 9:56 ప్రారంభమవుతుంది. మోక్షకాలము రాత్రి 1:36 అవుతుంది. సంపూర్ణమైన ఈ గ్రహణం మొత్తం 3:30 ఉంటుంది. కాబట్టి మన భారతదేశం అంతటా కూడా కనపడుతుంది. కాబట్టి నియమాలన్నీ కూడా పాటించవలసి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 వరకు భోజన ప్రత్యాబ్దికాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు సాయంత్రం 5 గంటలకి ఏదైనా ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. రేపు ఉదయం స్నానంతో శుద్ధి జరుగుతుంది. దేవాలయాలు మధ్యాహ్నం నివేదన తర్వాత మూసివేయవలసి ఉంటుంది. శతభిష, పూర్వాభాద్ర నక్షత్రాలలో ఈ గ్రహణం పడుతుంది, కుంభరాశిలో పడుతుంది. కాబట్టి ఈ శతభిష, పూర్వాభాద్ర నక్షత్రాలు కుంభరాశి వారు తగిన శాంతులు జరిపించుకొని దానాలు ఇచ్చుకున్నట్టయితే ఈ గ్రహణ దోషము నివారణ అవుతుంది.